మహేశ్వరం బీజేపీలో భగ్గుమన్న గ్రూప్ తగాదాలు. బీజేపీ కార్యకర్త విజయ్ దేవడ మాట్లాడుతూ తనపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేసి గాయపరిచాడని ఆరోపించాడు. వినాయక మండపాల సందర్శనకు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణికి స్వాగతం పలికినందుకు తనపై దాడి చేశారని అన్నాడు. కార్పొరేటర్ శ్రీవాణి గారికి స్వాగతం పలికిన, స్పైసీ పొంగట పటాకీలు వేల్చిన, వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టిపించిన కాలనీలో. నాకు తెలియని విషయం ఏంటంటే ధీరజ్ రెడ్డి గారికి శ్రీవాణి గారికి వడదని నాకు తెలియదు. పిలిపించి స్వాగతం పలికించినందుకు మన ఆర్కేపురం చలస నాలుచెల్లతోటి ధీరజ్ రెడ్డి గారు సొంతంగా వచ్చి కొట్టడం జరిగింది. మళ్ళీ ఆడికి నన్ను కిడ్నాప్ చేసి ఆఫీస్కి తీసుకొని పోయి ఘోరంగా కొట్టడం జరిగింది. నేను తప్పు లేదు. పటాకీలు వేల్చినాక ఆఫీస్ తీసుకుపోయినాక మారోడని నీకెందుకురా రాజకీయాలు, నువ్వెవడరా వాళ్ళని విలువని అంటుండవు. ఇది ప్రజాస్వామ్యమా అలా కొడతాడా? ఇట్లనే గుండె రాజ్యాలు నడుస్తుందా లేకపోతే ఏమైనా ఇంకా కూడా తప్పే కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీనే కదా, ఆమె కూడా తప్పేమున్నా దాంట్లో. ఇంత ఘోరంగా కొట్టడం అవసరం లేదు. ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని కూడా మాట్లాడచ్చు. గుండె రాజ్యం కాదు. 10 మంది అనుచరులను గుండాలను తీసుకొని వచ్చి మీద దాడి చేసిండు అంటుండు, తగలు పెడతా, ఇల్లు కాల్ చేస్తా అని చెప్పేసి. నేను కూడా దేనికంటే దానికి సిద్ధం. సంతోష్ గౌలికర్, సంతోష్, అంజీ, బిక్కన్ వీళ్ళందరూ కలిసి వచ్చేసి 10 మంది కలిసి వచ్చి దాడి చేసిండు. మొత్తం సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. నేను చేసింది నేను తప్పులేదు. జస్ట్ స్వాగతం పలికిన. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒకవేళ నేను ఇక్కడ చనిపోతే దీనికి కారణం ధీరజ్ రెడ్డి వాళ్ళ అనుచరులు మొత్తం అందరు. నా పేరు విజయ్ దేవడ. నేను ఆర్కేపురం వాసిని. 2 రోజుల క్రితం నాపై దాడి జరిగింది. దాడి చేసిన వారు రాధా ధీరజ్ రెడ్డి, కార్పొరేటర్ వారి భర్త ధీరజ్ రెడ్డి గారు. అతనితోటి నాకు 15 ఏళ్ళకి వెళ్ళి బీజేపీ పార్టీలో నేను అతని కింద ఉన్నాను, పనిచేశాను. ఇప్పుడు నేను ఆర్కేపురం డివిజన్లో రోడ్ నెంబర్ 2లో వినాయక మండపం పెట్టడం జరిగినది. ఆ మండపం పెట్టిన సందర్భంలో శ్రీవాణి గారిని స్వాగతం పలకడం జరిగింది. వారిని ఇన్వైట్ చేసిన, ఎందుకంటే నాకు వారు హిందూ ధర్మం పట్ల పనిచేస్తున్నది ఆకర్షితమై వాళ్ళు చేసిన సోషల్ మీడియాలలో పోరాటం చూసి వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని మండపానికి పిలవడం అనే మాత్రం జరిగింది. పిలిచిన సందర్భంలో వారికి నేను స్పైసీ హబ్ కాడికి వెళ్ళి స్వాగతం పలికినాను. స్వాగతం పలుకుంటా నేను మా మండపానికి తీసుకొద్దామని చెప్పి మా టీం సదస్సులతో అందరితో కలిసి తీసుకొచ్చిన క్రమంలో స్పైసీ హబ్ కాడికి వెళ్ళి మేడం గారు కాన్వాయ్ తోటి నేను ఆర్కేపురం చౌరస్తా దాకా వచ్చినాక ధీరజ్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు నాపై దాడి చేసేసి ఆ ప్రోగ్రాం చేయకూడదు అని చెప్పేసి, శ్రీవాణి గారిని పిలవద్దు అని చెప్పేసి నాపై దాడి చేశారు. దాడి చేసింది కాక స్వయంగా ధీరజ్ రెడ్డి గారే అక్కడికి వచ్చి నన్ను వాళ్ళ అనుచరులతోటి కిడ్నాప్ చేసి వాళ్ళ ఆఫీస్కి తీసుకొని పోయి నన్ను ఉరి బిగించడానికి ప్రయత్నించి నన్ను చంపడానికి ప్రయత్నించిన క్రమంలో మా కుటుంబ సదస్సులు ఆడుకొచ్చి వాళ్ళు అడ్డుకుంటే నా ప్రాణాలతోటి నేను అక్కడికి వెళ్ళి పడ్డ తర్వాత నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓమ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక 2 రోజులు నేను ఐసీయూలో తీవ్రంగా బాధపడుకుంటా నిన్న సాయంత్రం నేను డిశ్చార్జ్ అయినా. ఇవాళ స్వాగతం కోసం నేను కొంచెం సన్మానం చేయడం జరిగింది. దానికేనా కొట్టడం జరిగింది. మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నాకు వ్యక్తిగతంగా ఆమె హిందూ ధర్మం కోసం బాగా పనిచేస్తున్నారని చెప్పి ఇన్స్పైర్ అయ్యి నేను పిలవడం జరిగింది. ఇవాళ నేను శ్రీవాణి గారిని పిలిచాను. రేపటి రోజు నాకు నచ్చితే నేను మోడీ గారిని కూడా పిలవచ్చు. మీకు మోడీ గారికి పడకపోతే దానికి అర్థం ఏంటంటే నేను పిలవకూడదా? నేను హిందూ ధర్మాన్ని పాటించేటోని, నేను హిందూ ధర్మం కోసం పనిచేసేటోని ఎవరినైనా పిలుస్తాను ఆ మండపానికి కాడికి. ఒకవేళ మీరు మళ్ళా కూడా దాడి చేస్తా అంటే నేను దాడికి కూడా సిద్ధం, సావనికి కూడా సిద్ధం. మీరు సంపనికి సిద్ధం అయితే నేను సావనికి కూడా సిద్ధం. నేను మీకు ఒక్కటే తెలపదలుచుకున్నా. ఆ రోజు కూడా మీ అనుచరులు మీరు ఏం చెప్పారు? మారోడడా నీకు రాజకీయం ఎందుకు అన్నా. మీరు అన్నారు రాజకీయం చేస్తున్నావు అని. ఇన్ని రోజులు రాజకీయం చేయలేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2026లో నేను నిలబడుతున్నాను. మీ ఎదురుగానే నిలబడుతున్నాను. మిమ్మల్నే ఢీ కొట్టుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఘటనపై నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వారు కూడా మంచి సహకరిస్తున్నారు. వారు ఇవాళ సిసి ఫుటేజ్ నిన్న వచ్చి తీసుకొని పోయారు. దీనిపై కిడ్నాప్ కేసు ఆల్రెడీ 142, 144 సెక్షన్స్ అనేది పెట్టారు. ధీరజ్ రెడ్డి గారు A1 ఉన్నారు, దాంట్లో వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారు. ఇంకా కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు కూడా ఏంటంటే దీంట్లో న్యాయపరంగా నాకైతే నేను కేసు కూడా విత్డ్రా చేసుకోనికి రెడీ. ఎందుకంటే నాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఉన్నది. నేను ఎవరినైనా పిలవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను ఎవరి కింద బానిసను కాదు.
నాకు తెలిసి ఇది కేవలం శ్రీవాణి గారిని పిలిచిన గర్జు కాదు. నేను మొన్న మా అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ అనేది ఓపెన్ చేసి ప్రతి పేద కుటుంబాలకు 5,000 రూపాయల సాయం అందిస్తున్నా. ఎన్టీఆర్ నగర్లోకి పోయి ఒక కుటుంబానికి కూడా సాయం అందించిన మొన్న. ఆర్కేపురం డివిజన్లలో ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం, ఎవరైనా ఫ్లెక్స్లు ఏర్పాటు చేయొచ్చు, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పొచ్చు, ఎవరైనా కావాలంటే నిరుపేదలకు ఎవరైనా సాయం చేయొచ్చు, ఎవరు చేయాలనుకుంటే చేయొచ్చు. నేను చేస్తున్న దానికి వారు ఏదైనా నాకు పొలిటికల్ మైలేజ్ వస్తుందనో, నాకు పొలిటికల్ గ్యాదరింగ్ వస్తుందని చెప్పేసి ఆయన ఫీల్ అయి దాడి చేస్తే నేను దానికి ఏం చేయలేను. ఇన్ని రోజులు నాకు రాజకీయం చేయాలన్న అవసరం లేకుండే, నేను అనుకోలే. మొన్న జరిగిన సంఘటన వల్ల నా కమ్యూనిటీని, నా ఆర్కేపురం డివిజన్ వాసులని కాపాడుకోవాలని నాకు కోరిక అనిపించింది. 2 రోజులు హాస్పిటల్లో వండుకున్నప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది, ఎవడో ఒకడు పోరాటం చేయకపోతే ఇది ఒక గుండా రాజ్ కింద, బీఆర్ స్టేట్ కింద తయారవుతుంది. స్వయంగా ధీరజ్ రెడ్డి గారే వచ్చి నన్ను వాళ్ళ అనుచరులతోటి కిడ్నాప్ చేసి వాళ్ళ ఆఫీస్ తీసుకొని పోయి ఆడ పార్టీ కండవలతోటి నాకు ఉరి బిగించడానికి ప్రయత్నించారు. ఏదో అదృష్టం బాగుండి ప్రజలకు కొంచెం సేవ చేస్తుండ కొద్దీ నాకు అందరు ఆశీర్వాదాలు ఉండడం వల్ల నేను ఇవాళ బయటపడ్డా. ఇగో హాస్పిటల్ బిల్స్, ఎమ్మెల్సీ, నాకు మొత్తం రిప్స్ అనేది అన్ని చాలా డ్యామేజ్ అయినాయి. రిప్స్ అనేది చాలా డ్యామేజ్ అయినాయి. చాలా ఘోరంగా, అంటే ఒక గుండా కన్నా ఎక్కువ గుండాయిజం అంటారు, దానికి మారు పేరు చెప్పొచ్చు. దీనికి గుండాయిజం కన్నా నెక్స్ట్ లెవెల్లో దాడి జరిగింది నా పైన, కేవలం ఒక కార్పొరేటర్ గారిని పిలిచినందుకు. ఇవాళ నేను హ్యూమన్ రైట్ కమిషన్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. హ్యూమన్ రైట్ కమిషనర్ వారితో కూడా అపాయింట్మెంట్, ఇవాళ 5 o'clock నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారిని కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేసి నాకేమేమి సౌకర్యాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో నాకేమేమి సౌకర్యాలు ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, నేను ఏదైనా చెయ్యాలంటే ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకునే అవసరం లేదా అని హ్యూమన్ రైట్స్ వారి దగ్గరికి ఇవాళ 5 o'clock నా కమిషనర్ గారితో